అమ్మా ఏమైందమ్మా అలా అరిచారేంటి? అది నా కూతురు గుర్తొచ్చిందమ్మా. అవునా? అవును, అసలు మీ వెంట రౌడీలు ఎందుకు పడుతున్నారు? నా ఆస్తి కోసం మా దూరపు చుట్టమే ఒకడు నన్ను బెదిరించి నా కూతురికి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నా కూతుర్ని చేరతీసినట్టు పెట్టుకున్నాడమ్మా. నేను వాడి బందీ నుంచి తప్పించుకుని ఆ నీచుల మదం అనిచే ఒక బాబున్నాడు. అతని కోసం ఈ సిటీలో వెతుకుతూ ఆ రౌడీల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానమ్మా. అయ్యో, మీకు చాలా పెద్ద కష్టమే వచ్చిందమ్మా. అవునమ్మా, నేను వెళ్ళాలి, నాకు చాలా పనుందమ్మా. మీరేమీ అనుకోకపోతే ఇక్కడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి వెళ్ళండమ్మా. మీరు నాకిప్పటి వరకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువమ్మా. ఇవన్నీ వద్దు, నేను వెళ్తాను. చూడండి, మీరు సిటీకి కొత్త. మీరు ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్ చేసి రెడీ అయితే మా పండు మీకు తోడుగా వచ్చి మీరు వెతికే వ్యక్తి దగ్గర తను దింపుతాడు. అది కాదమ్మా. మీ కూతురు లాంటి దాన్ని చెప్తున్నానమ్మా, నా మాట వినండి. నీకు పొద్దునుంచి ఎవరైనా కాఫీ ఇచ్చారా? లేదే. ఆ పండు సంగతి చెప్తానుండు. పండు పండు వెళ్ళి ఫ్రెష్ అవ్వండమ్మా. సరేనమ్మా. ఇదిగోండి, ఈ చీర తీసుకోండి. చీరలెందుకమ్మా? పర్లేదమ్మా, తీసుకోండి. నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటాను. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, వెళ్ళి రెడీ అవ్వండి. సరే అమ్మా. పండు పండు